వైసీపీలో ఉండే కొంతమంది నేతలు అదే పనిగా సీఎం జగన్ వద్దకు ఏదో ఒకటి చెబుతూ ఉంటారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వొద్దని గతంలో తాను జగన్ కాళ్లు పట్టుకుని చెప్పానన్నారు ఆయన. కానీ వైసీపీ టికెట్ తీసుకుని గెలిచిన 23 మంది కోవట్లు తిరిగి చంద్రబాబు పంచన చేరిపోయారన్నారు నారాయణస్వామి. ఆ రోజు నేను మీకు గట్టిగా చెప్పిన కాళ్ళు కూడా పట్టుకున్నా. తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వద్దండి సార్ అంటే, అన్నా వాళ్ళు వచ్చి అడుక్కున్నారన్నా, నేను మా అమ్మ ఉన్నాము, మేము గెలవలేదా, అందరూ జనాలు మనకు ఆశీర్వదించలేదా, సోనియా గాంధీని నేను ఎదిరించలేదా, దేశాల్లో నేను ఎక్కడన్నా ఎవరికి తల వచ్చినాను, నేను తల వస్తున్నది పూడుగుడ్డు లేని వాళ్ళకి వదులుస్తున్నాను అని వాళ్ళకి సీట్లు ఇస్తే వాళ్ళు గెలిచి చంద్రబాబు ఎట్ట వెన్నపోటు పొడిసేద రామారావుకి ఆ మూర్ఖులు కూడా చంద్రబాబు కోవట్లుగా మా దగ్గరికి వచ్చి గెలిచిన వాళ్ళు 23 మంది అట్టు వెళ్ళిపోయినారు. మళ్ళీ ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేటప్పుడు కూడా నేను హెచ్చరించిన ఆయన్ని, వద్దు సార్ అంటే ఎవడో పోతాడు. ఆ రోజు నేను మీకు గట్టిగా చెప్పిన కాళ్ళు కూడా పట్టుకున్నా. తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వద్దండి సార్ అంటే, అన్నా వాళ్ళు వచ్చి అడుక్కున్నారన్నా, నేను మా అమ్మ ఉన్నాము, మేము గెలవలేదా, అందరూ జనాలు మనకు ఆశీర్వదించలేదా, సోనియా గాంధీని నేను ఎదిరించలేదా, దేశాల్లో నేను ఎక్కడన్నా ఎవరికి తల వచ్చినాను, నేను తల వస్తున్నది పూడుగుడ్డు లేని వాళ్ళకి వదులుస్తున్నాను అని వాళ్ళకి సీట్లు ఇస్తే వాళ్ళు గెలిచి చంద్రబాబు ఎట్ట వెన్నపోటు పొడిసేద రామారావుకి ఆ మూర్ఖులు కూడా చంద్రబాబు కోవట్లుగా మా దగ్గరికి వచ్చి గెలిచిన వాళ్ళు 23 మంది అట్టు వెళ్ళిపోయినారు. మళ్ళీ ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేటప్పుడు కూడా నేను హెచ్చరించిన ఆయన్ని,